తమ్ముడు చెప్పు 100 రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది? నేడు తెలంగాణ ప్రజలు మొత్తం ఏంటంటే మోసపూరితమైనటువంటి హామీలు గ్యారంటీల వలన హ్మ్. తెలంగాణ ప్రజలు మొత్తం గందరగోళానికి గురయ్యారు. ఆ! అయ్యో మేము ఈ కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి యొక్క మాట మోసపూరితమైనటువంటి హామీలు వలన మేము మోసపోయామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ప్రజలు మొత్తం సబ్బంధ వర్గాలు బాధపడతా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మనం మొదట చూసుకున్నట్లయితే నిరుద్యోగుల గురించి మాట్లాడుకుందాం. ఇదే రేవంత్ రెడ్డి కదా హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 23 నుంచి 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈయనే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి 11 నుండి 12,000 ఉద్యోగాలు మాత్రం ఎందుకు భర్తీ చేసిండు అంటే ఇది మోసం కదా, ఓకే. ఇది మోసమే కదా. ఆ! ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఉన్న కార్యాన్ని మొత్తం చూపించి ఆ! ప్రజల నిరుద్యోగులను వాళ్ళ యొక్క భావోద్వేగాలతో వాళ్ళకి ఎమోషన్స్ ఆడుకొని హ్మ్. నువ్వు అధికారం రావడం కోసం వాళ్ళను నీ యొక్క పావులకు వాడుకొని ఈరోజు నువ్వే అధికారంలోకి వచ్చినావు. మరి నువ్వు వాళ్ళకి న్యాయం చేద్దాం అనుకుంటే ఇదే 25,000 ఉద్యోగాలను నువ్వు ఎందుకు చూపిస్తలేవు? ఇప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేవు? ఓకే. ఇంకో విషయం అంటే రీసెంట్గా కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడం జరిగింది. హ్మ్. ఇదే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎవరి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చారు, ఎవరి హయాంలో ఫైనాన్స్ క్రియేషన్ జరిగింది, ఎవరి హయాంలో ఎగ్జామ్ నిర్వహించారు, ఎవరి హయాంలో రిజల్ట్స్ వచ్చినాయి. హ్మ్. నీ మోసపూరితమైన హామీల వలన ప్రభుత్వం పోయి రాగానే నువ్వు ఇదే ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టుకొని హ్మ్. నేను నిరుద్యోగులకు ఇది చేసిన 30,000 ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇస్తుందంటే పిచ్చోళ్ళ వాళ్ళు, హ్మ్. పిచ్చోళ్ళ. హ్మ్. ఇప్పుడు నువ్వు వచ్చి ఏదో అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వగానే అదే ఉద్యోగాలు మా కాంగ్రెస్ ప్రభుత్వమే భర్తీ చేసిందంటే తప్పు కదా. హ్మ్. తప్పకుండా నిరుద్యోగులు ప్రతి ఒక్క సబ్బంధ వర్గాలు ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హ్మ్. రేవంత్ రెడ్డి యొక్క దొంగ హామీలు దొంగ గ్యారంటీ వలన మేము మోసపోయినామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఓకే. ఇప్పుడు మనం గత 3 నెలల ముందు ఉన్నటువంటి పరిపాలనలో ఇదే వేసవి కాలంలో కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఇదే రైతులకు నీళ్ళు అందించలేదా? హ్మ్. అంటే కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని తన అందరి ఆధ్వర్యంలో కొట్లాడి తెచ్చుకున్నది ఒక సిస్టమ్ ఫామ్ చేసిండు. సిస్టమ్ ఫామ్ చేయడం వలన ఏమైందంటే ఎవరికి ఏ ప్రభుత్వం ఏ శాఖను ఎలా ఆ సిస్టమ్ ఎలా బాగుపరచాలని చెప్పేసి ఆయనకు తెలుసు. వీళ్ళు రాగానే ఆ సిస్టమ్ని కొనసాగించడం తెలవక కేవలం ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఒక 2-3 పిల్లలు కూలిపోయినప్పుడు ఆ 2-3 పిల్లల్లో ఆ వైపే నువ్వు నీరుని ఎందుకు ప్రవహిస్తా ఉన్నావు? అంటే ఎంతో మంది పే ట్యాక్స్ కట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క డబ్బే కదా అది. నువ్వు అదే నీరు నువ్వు పక్కకు పంపించి నువ్వు ఇక్కడ రైతులకు ఉపయోగేటట్టు ఉపయోగించు. కేవలం రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తుందంటే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి మంచిని చెడు రూపంలో జనాలకు తీసుకోపోవాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మనం విజువల్ చూసుకున్నట్టయితే పక్క నుంచి పోయే నీరును ఇటు మలిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా ఆ పిల్లర్లు కూలి ఇంకేమైనా జరిగి కేసీఆర్ మీద ఒక నెగిటివ్ తీసుకోవాలని చెప్పేసి ఇటు సైడ్ పంపిస్తూ ఉన్నాడు. దానికి దేని సంకేతం? ఇదే కేసీఆర్ హయాంలో ఇదే మార్చి సమయంలో నీరు అందించలేదా? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చూసుకున్నట్లయితే రైతులు వారి యొక్క వరిచేనుకి ఇప్పుడు మంట పెడతా ఉన్నారు. దేనికి మంటలు పెట్టి కాలు పెట్టుకుంటా ఉన్నారు? ఈ మోసపూరితమైనటువంటి హామీల వలన మేము నష్టపోయినాం, నీరు లేక నష్టపోయినాం కాబట్టి ఎక్కడ లక్షల అప్పులు తెచ్చి ఎట్లా కట్టాలో అర్థం కాక ఇక మేము పోనీ అని చెప్పేసి వాడికి మంట పెడతా ఉన్నారు. మరి ఇదే కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు వారు అట్లా చేయలేదు? మోసపోయినట్టే కదా. నీళ్ళు అందించే పరిపాలన ఎట్లా ఉందంటే ఏ వర్గం బాగుపడ్డది? నిరుద్యోగులు బాగుపడ్డారా? ఇప్పుడు ఆయన ఒక గ్యారంటీలు పెట్టిండు. ప్రతి గ్యారంటీలో టాపిక్లో సబ్ టాపిక్స్ అన్నట్టు ప్రతి గ్యారంటీలో కొన్ని సబ్ గ్యారంటీలు ఉన్నాయి. ఇప్పుడు ఆడబిడ్డలకు పోయింది ఫ్రీ బస్ అని చెప్పేసి ఏదో హైప్గా వచ్చింది, హైప్ చేసినాం కదా. ఇదే ఫ్రీ బస్ వలన మహిళల మధ్యలో చిచ్చు పెట్టిండు. మహిళలు ప్రతిరోజు మనం వేల కొద్దిగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి వలన ఏమవుతుంది? ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే బస్సు నుంచి ఎక్కువ మంది కావడం వలన కింద పడ్డది ఒక మహిళ. ఇప్పుడు దానికి కారణం వాళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే కదా. అంతేనా కాదా? కాబట్టి మేమేమంటున్నాం అంటే ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిన్నటువంటి మహిళలకి ఒంటరి మహిళలు కావచ్చు 2,500 ఇస్తామన్నాడు. ఇదే మహిళా గ్యారెంటీలో ఉంది కదా. అది కూడా 500. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వేసవి కాలం దాదాపుగా ఒడ్లు అన్నీ కూడా వాళ్ళ యొక్క కోసి రెడీగా ఉన్నాయి ఇప్పుడు సిద్ధంగా. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో ఒడ్లు సిద్ధంగా ఉన్నాయి కొనుగోలు కోసం. ఇదే రేవంత్ రెడ్డి ఏమని ప్రకటించిండు? ఒడ్లు కొనుగోలుతో పాటు వాటితో 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు కదా. మరి ఎక్కడ పోయింది? ఇప్పుడు నువ్వు ఎందుకు ఇస్తావు బోనస్? ఇప్పుడు నీ ప్రభుత్వమే కదా, ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ ఇందిరమ్మ రాజ్యమే కదా. మరి ఇదే రైతులకు నువ్వు 500 బోనస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? పింఛన్లను ఏదైతే నేను మా ఇందిరమ్మ రాజ్యం రాగానే నువ్వేమన్నావు? ఉన్నటువంటి 2,000 పింఛన్ 4,000 చేస్తా, 3,000 6,000 చేస్తావు కదా. మరి నువ్వు కేసీఆర్ పెట్టినటువంటి పాత పద్ధతిని ఎందుకు కొనసాగిస్తా ఉన్నావు? నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. ఇప్పుడు పరిపాలన మొత్తం నీ చేతిలో ఉంది కదా. ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, నువ్వు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కావచ్చు, నువ్వు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు? నువ్వు ఇస్తున్నటువంటి 6,000 పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.
కాబట్టి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఇప్పుడు కొంచెం ఏంటంటే బాధపడుతూ ఉన్నారు. అయ్యో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో, ఏ ఏ ఏ శాఖను ఎలా ఉపయోగించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి మేము ఈ రేవంత్ రెడ్డి మోర్తపూర్చ మాటల వలన మేము మోసపోయినామని చెప్పేసి బాధపడుతున్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బాధపడుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.